మరి ఇక సైకిల్ గుర్తు ఇంకేమున్నదే పాపు. నిన్నగా ఎర్రపల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడే ఇక ఈ సైకిల్ నమ్ముకుంటే జనం నచ్చట్లేరు, మేము టీఆర్ఎస్ చేస్తామని చేరిందా లేదా? ఇక మరి కాంగ్రెస్ అంటవా, అది దాని చేతిలో నెత్తి లేదు, కత్తి లేదు, ఉన్నదే. నారాయణ్ ఖేడ్ గల్లీకెళ్ళి ఫతేపూర్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ఉన్నప్పుడే వాళ్ళు మనకేం చేయలేదు. నువ్వు బండి నడవాలంటే 2 జోడేట్లు ఉండాలి. ఓ దునపోతూ ఎద్దును కట్టి బండి పోతుందా? ఆగం ఆగం అవుతుంది అనవసరంగా. అందువల్ల మా సోపతికి భూపాల్ రెడ్డి ఒక్కసారి పంపుండి, 60 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేయని పనిని 3 ఏళ్లలో నేను చేసి చూపిస్తా. మన హైదరాబాద్ లో చెయ్యి గుర్తోలు పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి బాపు? ఒక్కటే. 99 మనం గెలిస్తే 2 వాళ్ళకొచ్చినాయి. అంటే పురాగా ఆయనతో 100 మనకిస్తే దిష్టి జరుగుతుంది అనుకున్నారేమో, ఒకటి ఇచ్చిన వాళ్ళకి. అంతేనే కాదా? ఇక తుక్కు అయిపోయి ఇక హైదరాబాద్ సెల్లవు, నువ్వు పనికిరావు, నువ్వు సేవ చేయవు, ఈ కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు అని ఆడ ఓట్లేసింది. జర హైదరాబాద్ లో మనకంటే తెలియలే కదా. మరి హైదరాబాద్ లో చెల్లని రూపాయి ఫతేపూర్ లో చెల్తా అదే చేయకూడదు. నేను ఈ నారాయణ ఖేడ్ దత్తత తీసుకొని నా సిద్దిపేట ఒక కన్ను అయితే నారాయణ ఖేడ్ ఇంకో కన్ను లాగా మీ సేవ చేస్తాను. సో అన్ని మీకు తెలుసు. పెద్ద మనసుతో భూపాల్ రెడ్డిని దీవించండి. మా బీవీ పాటిల్ గారు, మా భూపాలన్న గారు, నేను, మేము ముగ్గురం కలిసి మీ సేవ చేస్తాం. ఇప్పుడు సవాల్ నేను చేయలే, మీ ప్రశ్నలోనే లోపం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, ప్రశ్న కేటీఆర్ని అడగండి. నేను సవాలు విసరలే, మీరు మళ్ళొకసారి రికార్డులు చూడండి. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా.